హైవేస్ కొద్దిసేపు క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ వచ్చారు. అందులో మోదీ ఇద్దరి దగ్గర స్పెషల్గా టైం స్పెండ్ చేశారు. మన పవన్ కళ్యాణ్ దగ్గర అండ్ చంద్రబాబు గారి దగ్గర. సీరియస్లీ మన తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతున్నారో జనసేన కానీ టీడీపీ కానీ ఈరోజు దేశంలో ఊహించిన విధంగా అద్భుతమైన కీ రోల్ ప్లే చేస్తున్నారు, మరీ ముఖ్యంగా మోడీ గవర్నమెంట్కి సంబంధించి. సరే, విషయం ఏంటి? మన పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. బయటకు వచ్చాక మీడియాలో అడిగారు, ఏంటి విషయం, మీతో చాలాసేపు మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు, ఏంటని. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాలలో ఉంటున్నావు, హిమాలయాలకి ఏమైనా వెళ్ళి ఆలోచన ఉందా ఏంటి అని చెప్పేసి అడిగారు ఆయన. మరి మీరేం చెప్పారు? దానికి టైం ఉంది సార్, ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాను. ఓకే, చక్కగా నీ పని నువ్వు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాయా అని చెప్పేసి నవ్వుతూ అన్నారండి అని చెప్పేసి అన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తాను. సింపుల్ ఏం లేదు, నేను చెప్పాల్సింది ఇదే. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డెవలప్మెంట్ విషయంలో, కేంద్రం నుంచి సహకారం విషయంలో విన్ విన్ సిచ్యువేషన్ మీద ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే టీడీపీ జనసేన అవసరం బీజేపీకి ఎంతో ఉంది. నెంబర్ 2, 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల పాటు అనుకున్న రీతిలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి సాయం చేయాలి, ఇప్పుడు చేస్తున్నారు. నెంబర్ 3, ఏ మాటకు ఆ మాట ఇప్పుడు బీజేపీ ఏపీలో ఎదగాలి అంటే ఏపీకి మేలు చేస్తా ముందుకు పోవాలి, అది. అండ్ ఫైనల్లీ పవన్ కళ్యాణ్కి మోడీ గారి దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉంది, అందులో మాత్రం నో డౌట్. అండ్ ముఖ్యమైన విషయం, యోగ్య మారతా, హిమాలయాలకు పోతా అనుకున్నప్పుడు మీకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను ఫుల్ఫిల్ చేశాడు. నా బాధ్యతలన్నీ తీరిపోయాయి, ఇక నాకు ఎటువంటి బాధ్యతలు, ఇక నేను ఒక్కడనే ప్రశాంతమైన జీవితం కావాలి. వెళ్ళండి, అడవులకి వెళ్ళి ఒక ఆశ్రమం కట్టుకోండి, హిమాలయాలు తపస్సు చేసుకున్నట్టు చేసుకోండి, బట్ బాధ్యతలు అయితే ఫుల్ఫిల్ చేయాలి, అది మాత్రం గుర్తుంచుకోండి. He cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas or what? I said, छोड़ के. And I said, maybe the next little extension of that. I said, still there's a lot of time to go to Himalayas. Now do your job. Sir, after 27 years in Delhi, government, what are you expecting? It is a very historic success. It is that the trust quotient has really increased in Modi's leadership, and BJP and NDA under the leadership of Modi ji could reach out to nook and corner of our nation, but finally I think capturing power here is a very significant thing and it's a very historic achievement. Thank you.